ఆయన 17వ ఏట ఐగుప్తుకి అమ్మబడ్డాడు బానిసగా. 13 సంవత్సరాలు గడిచిన తర్వాత తన 30వ ఏట మరలా ఫరో ఎదుటికి తీసుకొని రాబడ్డాడు. చరిత్రలోని ఐగుప్తు సామ్రాజ్యానికి లేదంటే ఐగుప్తు రాజ్యానికే ఒక ప్రధానమంత్రి స్థాయికి యోసేపు గారు వెళ్ళిపోవడం అనేది జరిగింది. అయితే ఒకానొక దినాన ఇదంతా ఎలా జరిగింది, యోసేపుకి ఎందుకు ఇది వచ్చింది, ఎవరిచ్చారు అనే విషయాన్ని తన అన్నలతో చెప్తూ 45వ అధ్యాయం 8వ వచనంలో మాట్లాడుతున్నాడు యోసేపు గారు. ఆదికాండం 45వ అధ్యాయం 8వ వచనంలో, కాబట్టి దేవుడే గాని మీరు నన్నెక్కడికి పంపలేదు. ఎవరంటండి ఇక్కడ తీసుకొచ్చిన యోసేపు గారిని? దేవుడు. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఎక్కడికి పంపలేదు అంటున్నాడు. దేవుడే పంపించాడు నన్ను ఎక్కడికి. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించెను. ఎవరంట యోసేపు గారిని ఏలికగా నియమించింది? ఎవరు? ఏమంటున్నాడు యోసేపు? ఆయన నన్ను ఆయన అంటే ఎవరు? దేవుడు. దేవుడు నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను ఏం చేశాడట? నియమించాడట. అంటే యోసేపును ఐగుప్తు మీద ఏలికగా నియమించింది ఫరోనా దేవుడా అంటే ఫరో నియమించాడా? ఫరో నియమించాడు అంటున్నాడా యోసేపు? దేవుడు నియమించాడు అంటున్నాడు. బాగా వినాలి. దేవుడే నన్ను ఈ ఐగుప్తు మీద ఏలికగా నియమించాడు అని అంటున్నాడు. ఎంత గొప్ప ఘనత వచ్చింది చెప్పండి యోసేపు గారికి. ఎంత గొప్ప ఘనత తెలుసా? ఎంత గొప్పగా ఘనపరిచాడు తెలుసా? ఏలికగా నియమిస్తున్నప్పుడు ఆయనకి దేవుడు యోసేపు గారికి ఇచ్చిన ఘనత, యోసేపు గారిని ఎంత మహిమ పరిచాడు తెలుసండి దేవుడు ఐగుప్తులోన. ఈ పక్కన 41వ అధ్యాయం చూడండి. అదే ఆదికాండం 41వ అధ్యాయము 42 నుండి చూద్దాం. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి, ఏమండి, ఫరో అంతటి మహారాజు తన చేతికున్న ఉంగరాన్ని తీసి ఒక అత్యంత సామాన్యుడైన హెబ్రీ యువకుడి చేతికి తొడగటం అనేది చిన్న విషయం అనుకుంటున్నారా మీరు? ఐగుప్తీలకి హెబ్రీలు ఎవరు చెప్పండి? ఏయులు. ఇశ్రాయేలీలన్నా లేదంటే హెబ్రీయులన్నా ఐగుప్తీలకి నచ్చదు. కారణం ఏంటి తెలుసా? వీళ్ళు గొర్రెల కాపరులు గనక. ఒక హేయుడైన హెబ్రీయుడికి అతని చేతికున్న ఉంగరాన్ని తీసి యోసేపుకు పెట్టడం అంటే చిన్న విషయం కాదండి. అతని చేతికున్న ఉంగరాన్ని తీసి యోసేపుకు పెట్టాడట. నెక్స్ట్ సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి, చేతికి బంగారు ఉంగరం, సన్నపు నార బట్టలు. ఎవరు వాడతారు తెలుసండి? ఇవి అత్యంత సంపన్నులు వాడే వస్త్రాలు ఇవి. సన్నపు నార వస్త్రాలు తొడిగించాడట. నెక్స్ట్ అతని మెడలో బంగారు గొలుసు వేశాడట. నెక్స్ట్ 43వ వచనం, తన 2వ రథము మీద అతని నెక్కించెను. అప్పుడు వందనము చేయండని అతని ముందర జనములు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. ఇదండి ఫరో యోసేపుకి ఇస్తున్నటువంటి ఘనత. అతని చేతికున్న బంగారపు ఉంగరాన్ని యోసేపు చేతికి పెట్టాడు. సన్నపు నార వస్త్రాలు తొడిగించాడు. అతని మెడలో బంగారపు గొలుసు వేయించాడు. అతని 2వ రథాన్ని మీద కూర్చోబెట్టాడు. ప్రజలందరూ యోసేపు ముందర కేకలు వేయండి అని చెప్తున్నాడు. ఇదిగో ఈ ఐగుప్తులో ఎవడైనా సరే ఈ యోసేపుకు తెలియకుండా తన కాలినైనను తన చేతినైనను ఎత్తకూడదని అర్థం ఏంటి? ఈ ఐగుప్తులో ఎవరు ఏ పని చేయాలన్నా ఎవరు అనుమతి ఉండాలి? దానికి యోసేపు అనుమతి ఉండాలి. యోసేపు కూర్చోమంటే కూర్చోవాలి, యోసేపు నించోమంటే నించోవాలి. ఇది ఒక దాసుడుగా వచ్చినటువంటి ఒక యోసేపుకి ఐగుప్తులో అందినటువంటి ఘనత.
తర్వాత అంతేకాదు అతనికి వివాహాన్ని చేశాడట. 45వ వచనం చూడండి. మరియు ఫరో యోసేపునకు జప్నత్పనేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతిఫర కుమార్తెకు ఆసనతనిచ్చి పెండ్లి చేశాను. ఎంత గొప్ప ఘనత అండి. దిక్కుమాలినోడిగా వచ్చాడండి యోసేపు అక్కడికి. ఏడ్చుకుంటూ రోధిస్తూ కన్నీళ్లతో ఏం జరగబోతుందో ఏంటో, అక్కడికి వెళ్ళిన తర్వాత నా పరిస్థితి ఏంటో, నన్ను ఎక్కడికి తీసుకెళ్తారో, ఎవరికి అప్పచెప్పేస్తారో, ఎలాంటి యజమాని చేతిలో నేను పడతానో, వాడు నన్ను ఎన్ని హింసలు పెడతాడో, ఎన్ని చిత్రహింసలకు గురవుతానో, నా పరిస్థితి ఏంటి, అసలు నా భవిష్యత్ ఏంటని అగమ్య గోచరంగా ఉన్న ఒక యోసేపు జీవితాన్ని ఏ స్థాయికి తెచ్చాడు చూడండి దేవుడు. అత్యున్నతమైన సింహాసనం మీద కదండి కూర్చోబెట్టాడు యోసేపుని. ఇందాక మనం చదువుకున్నాం, ఇదంతా యోసేపుకి ఫరో ఇచ్చాడా దేవుడు ఇచ్చాడంటే మనం ఏం చదువుకున్నాం 45లోనా? ఇక్కడ ఫరో నేను ఇస్తున్నాను అన్నాడు, కానీ యోసేపు ఏమన్నాడు అన్నలతో, అన్న ఇదంతా నాకు ఇచ్చింది ఫరో కాదు, దేవుడు నాకు ఈ ఘనతనిచ్చాడు, దేవుడే నన్ను ఇక్కడికి నడిపించాడు, దేవుడే నన్ను ఇంత గొప్ప స్థితినిచ్చాడు, ఏలికగా దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడని యోసేపు మాట్లాడుతున్నాడు. రైట్, ఇదంతా యోసేపుని దేవుడు ఘనపరిచిన విధానం. ఎందుకు యోసేపుని దేవుడు ఇంతగా ఘనపరచాలి? దేవుడి కోసం ఏం చేయాడు యోసేపు? మోషేలాగా ఏమన్నా దేవుని ప్రజలకు ఏమన్నా నాయకత్వాన్ని వహించడా? లేదు కదండి. ఏలియాలాగా ఏమైనా భయంకరమైన శ్రమలను పడ్డాడా? లేదు కదండి. నోవాహు గారిలాగా ఏమైనా పెద్ద వాడేమైనా కట్టాడా యోసేపు? అది కూడా లేదు కదండి. దావీదులాగా ఏమైనా పెద్ద పెద్ద యుద్ధాలు చేశాడా దేవుని కొరకు యోసేపు ఏమైనా? అది కూడా లేదే. మరి ఏం చేశాడని యోసేపుకి ఇంత ఘనత ఇచ్చావు దేవా నువ్వు? ఏంటి కారణం? ఏంటి కారణం ఉండాలా వద్దా? ఏమండి, ఒక ఐగుప్తు దేశం మొత్తానికి రాజు అయిపోవడం అంటే చిన్న విషయం. అది అసలు ఊహాతీతమైనది. అసలు ఊహల్లో కూడా రాని ఒక ఉన్నతమైన స్థితిలోకి యోసేపుని తీసుకెళ్ళిపోయాడు దేవుడు. ఏం చేశాడని, దేవుని కొరకు ఏమంత మహత్కార్యాలు చేసేసాడని. యోసేపు దావీదంటే యుద్ధాలు చేశాడు కాబట్టి రాజు అయ్యాడని మనం చెప్పొచ్చు. ధైర్యంగా గొలియాతును కొట్టాడండి అందుకే రాజు చేశాడని మనం మాట్లాడడానికి ఏవో కొన్ని ఉన్నాయి మన దగ్గర, అంతే కదండి. మరి యోసేపు ఏం చేశాడని ఇంత ఘనత యోసేపుకి ఇవ్వాలి? ఏమంత ఘనకార్యాలు దేవుని కొరకు యోసేపు చేశాడని అంటే ఏమి కనిపించో. అతను అన్నల అసూయకు గురయ్యాడు, అంతే కదండి. అన్నల అసూయకి, అన్నల ద్వేషానికి గురయ్యాడు. ఐగుప్తుకి బానిసగా అమ్మబడ్డాడు. వాళ్ళ అన్నలు అమ్మడాన్ని బట్టి ఐగుప్తులో ఎన్నో బాధలైనా పడ్డాడు. 13 సంవత్సరాల పాటు నరక యాతన పడ్డాడు. ఇందులో దేవుని కోసం అతను చేసింది ఏముంది? ఆలోచించాలి మనం. అంటే దేవుడు మైండ్ ఏంటి? దేవుడు ఎలాంటి వాళ్ళని ఇష్టపడతాడు? దేవుడు ఎవరిని కోరతాడు మనకు తెలియాలండి. ఈరోజు క్రిస్టియన్స్ గా మనం ఉంటున్నామే గాని మన భక్తి నామకార్థమైన భక్తిగా మిగిలిపోతుంది. ఆలోచిద్దాం, ఎందుకు దేవుడు యోసేపు ఎంత కనపరచడంటే ఒక చిన్న ఫార్ములా బైబిల్లో కనపడుతుందండి మనకి. 1 సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనం చూడండి, ఆఖరి మాట చూడండి. కావున యెహోవా వాక్కు ఏదంటే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అన్నాడు. చూడండి, ఎవరినంటే ఘనపరుస్తాడు? నన్ను ఘనపరిస్తే నేను ఘనపరుస్తా. అది నా మైండ్. దేవుడు మనస్తత్వం అర్థమవుతుంది కదా. దేవుడు మైండ్ ఏంటంట, ఎవరైనా దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడు వాళ్ళని ఏం చేస్తాడట? ఘనపరుస్తాడట. ఇది దేవుని వ్యక్తిత్వం, దేవుని మైండ్ సెట్ ఇది. రైట్, అలా అనుకున్న యోసేపు దేవుణ్ణి ఏం ఘనపరిచాడు? ఏం ఘనపరిచాడని యోసేపుని దేవుడు అంత ఘనపరిచాడు అంటే పెద్ద ఘనకార్యాలేమి యోసేపు జీవితంలో మనకి కనిపించవు. అతను పడిన కష్టాలు తప్ప, అతను పొందిన శ్రమలు తప్ప, అతను పొందిన అవమానాలు తప్ప, అతను పొందిన నిందలు తప్ప, అతను పడిన బాధలు తప్ప దేవుణ్ణి ఘనపరిచిన సందర్భాలంటూ మేజర్ గా మనకేం కనిపించవు. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నన్ను ఘనపరిచిన వాడిని నేను ఘనపరుస్తానంటున్నాడు. ఎంత ఘనపరిచాడు? చిన్న విషయమా? చిన్నగా ఘనపరిచాడా? చాలా గొప్ప ఘనత ఇచ్చాడు. ఒక ఐగుప్తు ప్రాంతానికే గొప్ప చక్రవర్తిగా, ఒక ఫరో తర్వాత ఫరో అంతటి వాడుగా దేవుడు అతన్ని నియమించాడంటే, అంత ఘనపరిచాడంటే యోసేపు దేవుణ్ణి ఎక్కడో ఘనపరిచే ఉండాలి. మనం అనుకుంటున్నట్టుగా భౌతికమైన ఘనతలు యోసేపు ఎక్కడా దేవునికి ఆపాదించినట్టుగా మనకి ఏమి కనిపించవు.
భౌతికమైన కార్యాలు ఎక్కడ కనిపించవు యోసేపు గారి జీవితంలో. మీరు గమనించండి, ఆయన జీవితమే కష్టాలమయం. అలాంటిది ఇంకా ఆయన దేవుని కోసం ఏం కార్యాలు చేస్తాడు కనుక పెద్దగా ఏమి కనిపించవు. మరి ఏమి కనిపించకపోయినా ఎందుకు దేవా యోసేపుని ఇంత గణపరిచావు అంటే, యోసేపు గారు దేవుణ్ణి గణపరిస్తేనే దేవుడు యోసేపుని ఏం చేయాలి? గణపరచాలి. అంతే కదా బైబిల్ ప్రకారంగా. అలా ఆలోచిస్తే యోసేపు దేవుణ్ణి ఎలా గణపరుచుంటాడో తెలుసండి. మీకు అందరికి ఇప్పుడు లైట్ వెళ్ళిపోయిందని నాకు తెలుసు. ఆదికాండము 39వ అధ్యాయం చూద్దాం. మీకు ముందే చెప్పాను దేవుణ్ణి గణపరచటం ఎలాగో మీకు చెప్తానని. గుర్తుంది కదా, అది గుర్తు పెట్టుకోవాలి. చూద్దాం ఆదికాండం 39వ అధ్యాయము. బాగా తెలిసిన సందర్భం, ఎన్నోసార్లు చదువుకున్న సందర్భం. పోతీఫర్ ఇంటిలో జరుగుతున్నటువంటి ఒక భయంకరమైన సిచ్యువేషన్. ఎందుకు దీన్ని నేను నొక్కి మాట్లాడాలనుకుంటున్నాను చెప్పనండి? ఎందుకు దీన్ని నొక్కి మాట్లాడాలనుకుంటున్నాను చెప్పనా? దావీదులాగా యుద్ధాలు చేయలేదు, నోవాహులాగా ఓడ కట్టలేదు, మోషేలాగా నాయకత్వం వహించలేదు, ఏలియాలాగా ఎన్నో హింసలు పడలేదు, సొలొమోన్ లాగా పెద్ద మందిరాన్ని కూడా ఏమీ కట్టలేదు. కానీ యోసేపు చేసిన ఒక గొప్ప పని ఏంటి తెలుసండి? దేవుడు ఇందా చదువుకున్నాం. దేవుడు ఏమన్నాడంటే, నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తానన్నాడు. యోసేపుని దేవుడు అంతగా గణపరిచాడు కదా, మరి యోసేపు దేవుణ్ణి గణపరచడని మనం వెతికితే ఆయన జీవితాన్ని, యోసేపు దేవుణ్ణి గణపరిచిన సందర్భం ఒకటి కనిపిస్తుందండి. అది అందరి వల్ల సాధ్యపడేది కాదు. చదువుదాం ఒకసారి. 9వ వచనంకి వెళ్ళిపోతాం డైరెక్ట్ గా. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో. దేవుని దృష్టిలో ఇదండి అసలైన ఘనత. దేవుణ్ణి గణపరచడం అంటే దేవుని కొరకు లక్షల రూపాయలు పెట్టి మీటింగ్లు పెట్టడం కాదు. దేవుణ్ణి గణపరచడం అంటే దేవుని కొరకు విరివిగా ప్రయాణాలు చేయటం కాదు. ఇవన్నీ భాగాలు. ఇది లేకుండా అవన్నీ దేనికి పనికిరావు. నేను అన్నది నిజమా కదా మీరే చెప్పండి. నేను అన్నది కరెక్టా కదా మీరే చెప్పండి. మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో భక్తి లేకుండా, యెహోవా యందలి భయభక్తులు లేకుండా నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెడతావు? ఎవడికి కావాలి నీ లక్షలు? ఈరోజు క్రిస్టియానిటీ ఎలా వెళ్ళిపోతుంది తెలుసండి? మనుషుల్ని సంతోషపెట్టే భక్తి. మనుషుల ఎదుట ఘనమైన కార్యాలు చేస్తున్నారు దేవుని కొరకు. గొప్పదే, మంచి సంగతే. దేవుని కార్యక్రమాలకు ₹1,00,000 ఇస్తున్నా, మంచి సంగతే. దేవుని కార్యక్రమాల కోసం ఎంత దూరమైన ప్రయాణమై వెళ్తున్నా, మంచి సంగతే. కానీ నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావు? అది దేవుణ్ణి ఘనపరచటం అంటే. తెలుసండి, మనం 10 మంది మధ్య నిలబడి, 100 మంది సంఘం మధ్య నిలబడి చాలా గొప్పగా పాట పాడి దేవుణ్ణి ఘనపరుస్తాం. అవునా కదా? అవునా కదండి? 100 మంది మధ్య నిలబడి 2 చేతుల పైకెత్తి గొప్పగా పాటలు పాడి దేవుణ్ణి స్తుతిస్తావు. బాగుంది. 100 మంది మధ్య నీ వంతు ఒక 10,000, 20,000, ఒక 10 లక్షలు, ఒక ₹1,00,000 ఇచ్చి దేవుని పనికి సహకరించావు. చాలా బాగుంది. సంఘంలో నీ భక్తి బాగుంది. కానీ నీ వ్యక్తిగత జీవితంలో నీ భక్తి ఎలా ఉంది? నువ్వు 100 మందిలో ఉన్నప్పుడు ఎలా ఉంటావు దేవుడు చూడండి. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా బాగుంటావు. 10 మంది మధ్య దేవుడు నిన్ను పెద్ద గమనించాల్సిన అవసరం ఏమీ నీకు లేదు. ఎందుకంటే 10 మంది చూస్తున్నారన్న భయం ఎలాగూ మనకు ఉంటది. ఇక్కడ నేను ఎంత నిధుకుంటానండి. అమ్మో, ఒక పక్క నిరీక్షణరావు అని ఉన్నారు, ఒక పక్క నరసింహన్ ఉన్నారు, ఇంకో పక్క మీరున్నారు. ఇంతమంది మధ్య నేను ఎలా ఉంటాను చెప్పండి? దేవదూత అంటే నేనే అన్నట్టు కూర్చుంటా. అవునా కదా చెప్పండి? పరలోకంలో, పశ్చిమ గోదావరి నుంచి వచ్చినాడు కాదు, పరలోకంలో నుంచి వచ్చిన దేవదూతలా కూర్చుంటాను మీ మధ్యలో. ఎందుకు? మీరంతా నన్ను చూస్తున్నారు గనక, మీరంతా నన్ను గమనిస్తున్నారు కనుక మనుషుల ముందు నేను బాగానే ఉండొచ్చు. కానీ వ్యక్తిగత జీవితంలో యోసేపుని ఎవ్వరూ చూడట్లేదండి. అక్కడ యోసేపు కనుక పోతీఫరు భార్యతో పాపము చేస్తే ఎవ్వడికి తెలియదు. అవునా కదా చెప్పండి? 3వ కంటి తెలుసు. ఇంటిలో ఎవరూ లేని సమయంలో వచ్చిందట. మొత్తాన్ని వస్త్రాన్ని విడిచిపెట్టి ఏమాడట?
బయటికి పారిపోయాడు. ఎవరు అడుగుతారు చెప్పండి? ఎవరు తెలుసు చెప్పండి? ఎవరికైనా తెలిసే అవకాశం ఉందా? ఎవరికైనా మనోడు ఛాన్స్ తీసుకుంటే ఎవరికైనా తెలిసే అవకాశం ఉందా? ఎవ్వరికి తెలీదు. కానీ ఎవరు చూస్తున్నారనుకున్నాడండి యోసేపు? దేవుడు చూస్తున్నాడు. ఏమన్నా నేను అడుగుతున్నాను ఈరోజు, నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, నాకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు, ఎంతమంది నన్ను దేవుడు చూస్తున్నాడనే సెన్స్ తో మనం బతుకుతుంటాం చెప్పండి మన వ్యక్తిగత జీవితాల్లో? మీటింగ్ పెడదామండి, ఈ నెలాఖరున మీటింగ్ పెడదాం, ఒక 50,000 ఖర్చు అవుతుంది అనగానే ఆయన ఒక 10,000 అన్నారు అనుకోండి. ఆయన 10,000 అన్నది కాబట్టి నేను కూడా ఎంతో కొంత అనగాని ఇంకొక దగ్గర నుంచి నేను 5, నేను 10 అని సంఘం ముందు వస్తున్నాం. కానీ నీ వ్యక్తిగతంగా నీ రహస్య జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. నా రహస్య జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. అక్కడ ఎలా ఉన్నావు? యోసేపు గారు ఎందుకు దేవుడికి అంత నచ్చాడు? ఎందుకు యోసేపుకు దేవుడు అంత ఘనత ఇచ్చాడు? ఎందుకు అంత ఉన్నతమైన స్థితిలో యోసేపుని నిలబెట్టాడు దేవుడు అంటే, యోసేపు దేవుణ్ణి ఘనపరిచాడు. ఇప్పుడు చెప్పండి, ఎలా ఘనపరిచాడు? యోసేపు దేవుణ్ణి ఎలా ఘనపరిచాడు? పాపాన్ని ఎదిరించటం ద్వారా. ఎలా చేశాడండి? ఎలా ఘనపరిచాడు దేవుణ్ణి? పాపాన్ని ఎదిరించటం ద్వారా. ఎదిరించటం అంటే అలాంటి ఎదిరించటం కాదండి. అది ఒక వయసులో ఉన్న కుర్రాడు, ఒక యవ్వనుడు, తన యజమానురాలే తన మీద అలాంటి ఆలోచన ఉందని తెలిసినప్పుడు, ఇది సామాన్యమైన విషయం కాదండి. ఇది ఎంతో భయంకరమైనది శరీరం, ఎంతో భయంకరమైనది శరీరం. నిన్ను ఎక్కడ పడేద్దామా అని ఎదురు చూస్తుంటది. అలాంటి శరీరాన్ని ధరించుకున్న యోసేపు ఎలా అండి ఎదిరించగలిగాడు? ఎదిరించింది ఎవరిని తెలుసా? అక్కడ ఎదిరించింది ఎవరో తెలుసా? పోతీఫర్ భార్యని కాదు. ఎవరిని? సాతానుని. అది గుర్తుపెట్టుకోండి. యోసేపు ఎదిరించింది ఎవరిని? సాతానుని ఎదిరించాడు. సాతానుకి ఎదురు నిలబడ్డాడు. పోరా అన్నాడు అంతే. దేవుడికి ఎవరు కావాలి తెలుసా? సాతానుకు ఎదురు తిరిగేవాళ్ళు కావాలి. ఎవరు కావాలి? సాతానుకు ఎదురు తిరిగేవాళ్ళు కావాలి. ఎదురు తిరుగుతామని చెప్పండి. మనం ఎలాంటి వాళ్ళు అంటే, సాతాన్ని పిలుచుకొచ్చుకుని ఆతిథ్యం ఇచ్చే రకం మనం. సాతాన్ని ఇంటికి పిలుచుకొచ్చుకుని ఆతిథ్యం ఇచ్చే రకం మనం. కానీ యోసేపు అలాంటి వాడు కాదు. ఎదురు తిరిగి దెబ్బలాడతాడు. ఎవరితో? సాతానుతో. దేవుణ్ణి ఘనపరచడం అంటే దేవుని కొరకు ఏవేవేవేవో కార్యాలు చేసేయడం కాదండి. అవన్నీ సెకండరీ. మొదట చేయాల్సిన ఏంటో తెలుసా? దేవుణ్ణి ఘనపరచడం అంటే ఏంటో తెలుసా? పాపాన్ని ఎదిరించాలి. ఏమి ఎదిరించాలి? పాపాన్ని ఎదిరించాలి. ఏమండి, ఎంతమంది మన వ్యక్తిగత జీవితాల్లో పాపాన్ని ఎదిరిస్తున్నాం చెప్పండి? ఎంతమంది ధైర్యంగా 2 చేతులు ఎత్తి, నా వ్యక్తిగత జీవితం నేను సాతాన్ని ఎదిరిస్తానండి, ఎట్టి పరిస్థితులు నేను సాతానికి బెండ్ అవనండి అన్నవాడు చేతులు ఎత్తండి. కష్టమైపోద్ది కదండి? కష్టమైపోద్ది కదండి? ఎక్కడో చోట పడిపోతున్నాం, ఎక్కడో చోట తల దించేస్తున్నాం వాడికి. ఏంటి నీ బలహీనత? ఏంటి నీ శరీరంలో బలహీనత? ఏ బలహీనత విషయంలో నువ్వు అపవాదికి లొంగిపోతున్నావు? అది దేవుడు చూసేది. నువ్వెంత ఖర్చు పెట్టావు, నువ్వు ఎన్ని ప్రయాణాలు చేసావు, నువ్వు ఎంత తిరిగావు, ఎన్ని కట్టేసావు కాదు. అవన్నీ దేవుడు ఇస్తేనే చేయగలుగుతున్నావు. అవునా కదా చెప్పండి? అవునా కదా చెప్పండి? దేవుడు ఇస్తేనే దేవుడు ఇస్తున్నావా లేదంటే లేదా? పని చేస్తే పరలోకన పాటలో రాశాను, నీకు కలిగిందంతా ఆయనదే కదా, నువ్వు ఇచ్చేదంతా ఆయన నీకు ఇచ్చిందే కదా. ఆలోచించండి. వ్యక్తిగత జీవితాల్లో మనం ఎంతవరకు దేవుణ్ణి ఘనపరచగలుగుతున్నాం? మనల్ని ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటున్నప్పుడు, నీ కళ్ళ ముందు ఎవ్వరు లేరు, నువ్వేం చేసినా ఎవరికి తెలియదు అనుకున్నప్పుడు, నీ జీవితం ఎలా ఉందో అనేది దేవుడు కనిపెడుతూ ఉంటాడు. ఆ టైంలో నువ్వు దేవుణ్ణి ఘనపరచగలిగితే, ఆ టైంలో ఆ బలహీనమైన క్షణములో నీవు దేవుణ్ణి ఘనపరచగలిగితే, పాపాన్ని ఎదిరించగలిగితే, అది దేవుణ్ణి ఘనపరచటం. దేవుణ్ణి ఘనపరచటం అంటే పాపాన్ని ఎదిరించటం. పాటలు పాడి ఘనపరచటం ఓకే, ప్రార్థనలు చేసి ఘనపరచడం ఓకే, సభలు పెట్టి ఘనపరచడం ఓకే, కానుకలు ఇచ్చి ఘనపరచడం ఓకే, ఆతిథ్యం దేవుని సేవకునికి ఆతిథ్యాన్ని ఇచ్చి ఘనపరచడం ఓకే, ఇవన్నీ ఓకే. వాటితో పాటు నువ్వు అస్సలుగా మెయిన్ గా ప్రాముఖ్యంగా చేయాల్సింది ఏంటి తెలుసండి? పాపాన్ని ఎదిరించాలి. పాపాన్ని ఎదిరించటం దేవుడు అది వెతుకుతున్నాడు. హృదయాంతరంగాల్ని దేవుడు ఏం చేస్తాడమ్మా? పరిశీలిస్తున్నాడు.
ఎలా ఉన్నాయి మన వ్యక్తిగత జీవితాలు? మన ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది? ఉదయాన్నే లేచాం, బాగానే రెడీ అయ్యాం, వచ్చేసాం, దేవుని సన్నిధికి వచ్చాం కనుక అందరూ ఆడవాళ్ళు నెత్తి మీద ముసుగేసుకున్నారు, మగవాళ్ళు చాలా వినయంగా అందరం కూర్చున్నాం, అంతా బాగుంది. కానీ మన పర్సనల్ లైఫ్ ఏంటి? నీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్తో నీకున్న రిలేషన్ ఏంటి? ఏమండి, ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయాలా కదా చెప్పండి? మన భక్తి జీవితంలో మనం సరి చేసుకోవాల్సిన విషయాలా కదా చెప్పండి? వీటిని మనం నెగ్లెక్ట్ చేస్తాం. దేన్ని నెగ్లెక్ట్ చేయాలో దాన్ని పట్టించుకుంటాం, దేన్ని పట్టించుకోవాలో దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం. ఆలోచించండి, ఎంత భయంకరమైన భ్రమలో పడేసింది అపవాది నిన్ను. దేన్ని పట్టించుకోవాలో దాన్ని పట్టించుకోకుండా చేసింది. అవసరమైన దాని మీద దృష్టి లేదు మనకి, అవసరం లేని వాటి మీద దృష్టి పెట్టుకుంటున్నాం. మనుషుల ముందు భక్తులుగా ఉండాలనుకుంటున్నాం కానీ దేవుని ఎదుట భక్తిగా ఉండాలనుకుంటున్నామా? రాత్రి పూటల దేవుడు మనల్ని గమనిస్తారు. ఎందుకంటే రాత్రి అన్నిటికీ ఏంటంటే రాత్రే కదండి అన్ని వికసిస్తాయి, హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ వికసిస్తాయి. ఆ రాత్రి వేళ నువ్వు నన్ను చూస్తున్నావయ్యా అంటారు. చూడండి, దావీదు గారి కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. రాత్రి వేళ, బాబు రాత్రి వేళ, ఏమంటే రాత్రి వేళ దేవుడు నన్ను దర్శిస్తున్నాడనే స్పృహ మనకు ఉంటుందా? ఆలోచించండి. రాత్రి వేళ, పగటి కాదట, పగలెలాగూ మన జాగ్రత్తలో మనం ఉంటాం, పగలెలాగూ మన కవరింగ్లు మనకు ఉంటాయి, పగలెలాగూ మన వేషధారణ మనకు ఉంటది, నో ప్రాబ్లం, పగలు చూడాల్సిన అవసరం లేదు. ఎప్పుడంటే దేవుడు చూస్తున్నాడు, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయం ఏం చేస్తాడండి? పరిశీలిస్తున్నాడు. ఏ రాత్రి వేళ? ఎందుకు? రాత్రి వేళ నిన్ను ఎవ్వరు చూడదు, రాత్రి వేళ నువ్వెవ్వరికి కనిపించవు, రాత్రి వేళ నువ్వేం చేస్తున్నావు ఎవరికి తెలీదు, నిన్ను అడిగేవాడు ఉండడు, నిన్ను చూసేవాడు ఉండడు. మీరు రాత్రి వేళ పడుకుని దుప్పటి కప్పుకుని ఫోన్లో ఏం చూస్తున్నారో ఏం చేస్తున్నారో ఎవ్వరికి తెలీదు. అప్పుడు చూస్తాడంట ఆయన, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలిస్తున్నావు అంటున్నాడు. చూడండి, దావీదు గారి ప్రార్థన. రాత్రి వేళ దేవుడు మనం చూస్తున్నాడు, మన హృదయాల్ని పరిశీలిస్తున్నాడు. ఎలా ఉంది నీ ఆలోచనలు ఏంటి? ఎవరి మీద అసూయతో ఉన్నావు? ఎవరి మీద ద్వేషంతో రగిలిపోతున్నావు? ఎటువంటి పాపపు ఆలోచనలతో నువ్వు నిండిపోయావు? రాత్రి వేళ ప్రశాంతంగా పడుకొని నీ పడకల మీద ఏం చేస్తున్నావు? 139 కీర్తన చూడండి మొదటి నుండి. కీర్తనల గ్రంథం 139 మొదటి నుండి చూడండి. కీర్తనల గ్రంథం 139 మొదటి నుంచి చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, ఈ పగటి వేళ, ఈ మధ్యాహ్న సమయంలో మన భక్తి జీవితాల్లో మనం దిద్దుకునే ప్రయత్నం చేద్దాం. యెహోవా, నీవు నన్ను పరిశీలించి తెలుసుకుంటున్నావు, పరిశీలిస్తున్నావు. దావీదు గారు మాట్లాడుతుంటాడు ఇలాంటి మాటలన్నీ. యెహోవా, నీవు నన్ను ఏం చేస్తున్నావు? పరిశోధిస్తున్నావు. నేను కూర్చోవటం నీకు తెలుసు, నేను లేవటం నీకు తెలుసు, అసలు తలంపు నాకు పుట్టక మునిపే నీవు నా మనస్సుని గ్రహించేస్తున్నావు. బాబోయ్ దేవా, నేను కూర్చుంటే నీకు తెలిసిపోతుంది, నేను నుంచుంటే నీకు. ఏదైనా మార్ట్కి వెళ్ళామనుకోండి, షాపింగ్ మాల్స్కి కానీ ఇలా డీమార్ట్ లాంటి ఇలాంటి మార్ట్స్కి వెళ్తే అక్కడ రాస్తాడు ఏమని? మీరు సీసీ కెమెరాల నిఘాలో ఉన్నారు అంటాడు. అవునా కదా చెప్పండి? వెంటనే ఏమైపోతాం మనం? అలర్ట్ అయిపోతాం. అంతే, మన చేతులు కుదురుగా ఉంటాయి. అంత జాగ్రత్త ఎందుకు? దేనికి భయపడుతున్నాం మనం? అక్కడ మానిటర్లు మొత్తం చూస్తుంటాడు. అక్కడ ఎవడో చూడలేదని మనుషులు చూడకపోయినా ఏం చూస్తున్నాయి ఇక్కడ? అవి కళ్ళు రెప్పయి కునుకవు నిద్రపోవు. అవి ఏంటవి? సీసీ కెమెరాలు. అవి కునుకవు నిద్రపోవు, మొత్తం నీ సినిమా మొత్తం చూపిస్తూ ఉంటాయి అక్కడ. అందుకే జాగ్రత్తగా ఉంటావు, దేన్ని ముట్టుకోవు. ఒకవేళ తీసినా మళ్ళీ అక్కడ పెట్టేయాలి. ఆ మధ్య ఎవడో ఒక షాపింగ్ మాల్, డీమార్ట్ సంథింగ్ ఎక్కడికో వెళ్ళి ఏంటది ఏదో ఒక చిన్న వీడియో చూసాను నేను. డీమార్ట్ లో డబ్బులు కట్టకుండా చాక్లెట్ తినడం ఎలా అని చూసారంటారు. మీరు ఎవరైనా చూసారా లేదా? చూడలేదా? ఆడు సంథింగ్ డ్రెస్సింగ్ రూమ్ లోకి ఎక్కడికి వెళ్ళిపోయి ఆడు చాక్లెట్ తిని ఆడు ఎంత కొవ్వు చూడండి. ఆడు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అంటే ఛార్జ్ పే చేయకుండా చాక్లెట్ తినడం ఎలా అని అదంతా రికార్డ్ అయిపోయింది. ఆడికి తీసుకెళ్లి పట్టుకెళ్ళిపోయి వచ్చి. అంటే సీసీ కెమెరా మొత్తం గమనిస్తుంటది కనుక మనం ఏం చేస్తాం? దానికి భయపడుతుంటాం.
కానీ మనం పట్టించుకునేది, మనం గమనించని సీసీ కెమెరాలు మనకున్నాయి అంటారు చూడండి. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే నా మనస్సును గ్రహించేస్తున్నావు దేవా. 3వ వచనం, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, నా మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసింది. నీకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు మాట. ఆ మాట అంతా ఏంటో పూర్తిగా ఎవరికి తెలుసు అంటున్నాడు? దేవునికి తెలిసింది అంటున్నాడు. 5వ వచనం, వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరం, అది నాకు అందదు. 7వ వచనం, నీ ఆత్మ ఎద్దు నుండి నేను ఎక్కడికి పోదునయ్యా, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. ఒకవేళ ఆకాశానికి వెళ్ళిపోయి దాక్కుందాం అనుకుంటే అక్కడ నువ్వున్నావు, పాతాళంలో పండుకుందాం అనుకున్నా కూడా అక్కడ కూడా నువ్వున్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములో నివసించినా కూడా అక్కడ కూడా నీ చెయ్యి నన్ను నడిపిస్తుంది కదయ్యా. నెట్వర్క్ నిజంగా మన జీవితంలో మనం ఎక్కడున్నా కూడా నెట్వర్క్ వదలట్లేదట. నేను అక్కడికి వెళ్ళిపోయినా, పైకి వెళ్ళిపోయినా అక్కడున్నావు, పాతాళానికి వెళ్ళిపోయినా అక్కడున్నావు, సముద్ర దిగంతంలో నివసించినా కూడా అక్కడ నీ చెయ్యి నన్ను పట్టుకుంటుంది. 11వ వచనం చూడండి ఎంత బాగుందో. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని ఒకవేళ నేను అనుకుంటే, అంటే అంధకారం అంటే చీకటి, అంధకారం నన్ను కనబడకుండా చేసేస్తుంది, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉంటుంది అని నేను అనుకుంటే, ఇదిగో దేవా అసలు నీకు చీకటే కాదు. నీకు చీకటి ఏంటయ్యా? దేవుడికి చీకటి అని చెప్పండి. చీకటి మనకి, వెలుగు చీకటి మనకి. దేవునికి చీకటితో పనేమీ లేదు. నువ్వు చీకట్లోకి వెళ్ళి దాక్కుంటే నువ్వు నీ తల్లికి కనిపించవేమో, నువ్వు చీకట్లో ఉంటే నీ తండ్రికి నువ్వు కనిపించవేమో, నీ చీకట్లో ఉంటే నీ సేవకుడికి నువ్వు కనిపించవేమో, కానీ నేను చీకట్లో ఉంటే ఎవరికి కనిపిస్తున్నావు? దేవునికి. ఆయనకు మరుగైనది ఏది లేదు. ఒకసారి హెబ్రీ పత్రిక 4:13 చూడండి. ఇది మూయకుండా హెబ్రీ పత్రిక 4:13 చూడండి. ఇది మూసేయకండి. హెబ్రీ పత్రిక 4:13 వచనం చూడండి. అక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు. దేవుడి దృష్టికి కనబడని సృష్టం అంటూ ఏది లేదు. మనము ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో అండర్లైన్ చేసుకోవాలి దాన్ని అందరూ. ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లేక ఎలా ఉన్నాయంటండి? తేటగా ఉన్నాయి. తేటగా అంటే దేవుడు చాలా క్లియర్ గా మనల్ని చూస్తున్నాడు. ఆయనకి మరుగైనది ఏది లేదు. అన్ని గమనిస్తున్నాడు, అన్ని పరిశీలిస్తున్నాడు, అన్నిటినీ చూస్తున్నాడు. నిన్ను అడుగుతాడు ఒకరోజు, ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో అన్నాడంటే లెక్క చెప్పాలా వద్దా? మన క్రియలు బాగానే ఉన్నాయి. భౌతికంగా ప్రజల మధ్య నీ క్రియలు బాగున్నాయి. పాటలు పాడి స్తుతిస్తున్నావు, ప్రార్థనలు చేసి స్తుతిస్తున్నావు, కానుకలు ఇచ్చి స్తుతిస్తున్నావు, దేవుని పనికి సహకరించి స్తుతిస్తున్నావు, దేవుని కోసం ఎన్నో కార్యాలు చేసి ఎన్నో ప్రయాణాలు చేసి దేవుని గణపరుస్తున్నావు. కానీ దేవుని ఎదుట పాపాన్ని ఎదిరించి దేవుణ్ణి గణపరుస్తున్నామా మనం? ఇది చాలా ప్రాముఖ్యమైందండి. నేను ఎక్కడికి వెళ్ళినా దీని గురించే మాట్లాడతాను. నేను ఏ టాపిక్ మాట్లాడినా అక్కడికే వస్తాను. నేను ఏ సందర్భాన్ని ఎత్తుకున్నా ఆఖరికి అక్కడికే వస్తాను. ఎందుకంటే అదే మెయిన్. అసలు పాపమే మానలేని బతుకులో ఎన్ని చేస్తే ఏం ఉపయోగం చెప్పండి? అవునా కదా చెప్పండి? పాపం చేసుకుంటే ఎన్ని చేస్తే ఏం ఉపయోగం? నువ్వెన్ని కార్యాలు చేసినా, నువ్వెంత ఇచ్చినా సరే, నీ జీవితంలో పాపం అనేది ఉంటే మాత్రం దేవుడు నన్ను ఏం చేస్తాడు? విస్మరిస్తాడండి. అది ఫస్ట్ ఆ ప్రాక్టీస్ మనకు ఉండాలి. మన శరీరాన్ని మనం నలగగొట్టు కూడా మనకు తెలియాలి. ఒక యవనస్తురాలిగా, ఒక యవనస్తుడిగా, యవనస్తుడండి, పెళ్ళైన కూడా చేయట్లేదు ఏంటండి? పాపానికి యవనస్తుడని నడి వయసు అనేవి లేదండి. అందరూ ఎవరికి తగిన పాపాల్లో వాళ్ళు మునిగిపోతూ దేవుని పనులో ఉన్నాం అనుకుంటున్నారే, ఎంత మోసపోతున్నామండి మనం. ఆలోచించండి ఎలా ఉన్నాయి మన వ్యక్తిగత జీవితాలు. దేవుని ఎదుట ఎలా ఉంది పరిస్థితి? ఏమంటే ఏదైనా మనసులోకి చిన్న బ్యాడ్ థాట్ వచ్చింది అనుకోండి, బైబిల్ వైపు చూడడానికి కూడా భయపడతానండి. బైబిల్ వైపు చూడడానికి, అటువైపు బైబిల్ ఉంటుంది కదా నా షెల్ఫ్ లో, అటువైపు చూడడానికి కూడా భయం అనిపిస్తుంది. అమ్మో, ఒక పనికి మాలిన ఆలోచన ఎందుకు రావాలి?
పాపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే అత్యంత భయంకరమైనది. దాని నుండి మనల్ని విడిపించడానికే ప్రభు ప్రాణం పెట్టాడు. దాని నుంచి మనల్ని విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు రక్తాన్ని చిందించాడు. అసలు మోటో అది. అంటే అసలు యేసు ప్రభు ప్రాణత్యాగంలో మోటో ఏంటి? మనల్ని పాపము లేకుండా చేయడానికి కదా, మనల్ని పాప విముక్తులను చేయడానికి కదా, పాపానికి దూరంగా మనల్ని తీసుకెళ్ళిపోవడానికి కదా. మరి అదే చేసుకుంటూ ఇంకా ఏవేవో చేస్తే ఏముపయోగం చెప్పండి? పాపం మానాలి. యోసేపు చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? యుద్ధాలు చేయలేదు, దేవుని కొరకు ఏవో గొప్ప గొప్ప కార్యాలు చేయలేదు, కానీ పాపాన్ని ఎదిరించాడు. ఈరోజు మన జీవితంలో మనం ఎంతవరకు పాపాన్ని ఎదిరించగలుగుతున్నాం? అది ఏదైనా కానీ అనేక రకాల గురించి మాట్లాడాడు. పాపాల గురించి, మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగున్నాడు. సకల దుర్నీతి పాపమన్నాడు. ఆజ్ఞాతిక్రమమే పాపమన్నాడు. ఎన్నో రకాల విధాలుగా ఎన్నో చెప్పాడు. నాన్న, ఇవేవి మీ జీవితాల్లో ఉండడానికి వీలు లేదు. మీరు పరిశుద్ధులుగా ఉండాలి. నేను పరిశుద్ధుడను గనుక మీరును, అది అసలు కమాండ్. ఆ తర్వాత మిగిలిన కార్యక్రమాలన్నీ ముందు ఉండాల్సింది పరిశుద్ధత. మన జీవితాల్లో ఉండాల్సింది ఏంటి చెప్పండి? పరిశుద్ధత. నువ్వెంత పెద్ద ప్రసంగికుడివి, నువ్వెంత పెద్ద మరి సేవకుడివి, నువ్వెంత ఖర్చు పెట్టే సంఘంలో ఒక గొప్ప ప్రతి విషయానికి ముందుండే వ్యక్తివి, ఇవన్నీ మంచివే, చెడ్డవని కాదు. కానీ నీ వ్యక్తిగత జీవితంలో నువ్వెంత పరిశుద్ధుడివి? ప్రతిరోజు ఫైట్ జరుగుతుందా? లొంగిపోతున్నావా? పాపానికి నీకు ఫైట్ జరుగుతుందా? ఎవరి వయసుకు తగిన పాపం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ, దేవుడు నాకు పరలోకాన్ని ఇచ్చేస్తాడు, నేను బాప్తిజం పొందేశాను, నాకు నరకయాతన తప్పించబడిందని భ్రమలోకి వెళ్ళిపోతున్నామే. కానీ మన వ్యక్తిగత జీవితాన్ని దిద్దుకునే విషయంలో ఎంత జాగ్రత్త మనం కలిగి ఉన్నాం ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల. ఏముందండి జీవితంలో? ఏముంది? ఇక్కడ నువ్వు పొందే ఆనందం ఎంత? ఇక్కడ నువ్వు పొందే నీ అనుబంధాలు ఎన్నాళ్ళు, నీ సంతోషాలు ఎన్నాళ్ళు, నీ సుఖం ఎన్నాళ్ళు? ఇవన్నీ కాదండి. దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. అది ఇవ్వాలంటే మనకే ఉండకూడదు. నువ్వెన్ని కార్యాలు చేసినా సరే నీలో పాపము కనపడిందంటే దేవుడు నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేస్తాడండి. నిర్దాక్షిణ్యంగా. ఇంకా కనికరమేమీ లేదు. దేవా, నీ కొరకు చాలా లక్షలు ఖర్చు పెట్టానయ్యా. నిజమేనైనా ఖర్చు పెట్టాను, నాకు తెలుసు. దేవా, నీ కొరకు ఎన్నో ప్రయాణాలు చేశానయ్యా. నిజమేనా? నాకు తెలుసు, నువ్వు చేసావు. దేవా, నీ కొరకు ఎంతో మందిని దేవుని సంఘానికి నడిపించాను, సభలకు నడిపించాను. నిజమేనా? అవన్నీ చేసావు. కానీ నీ వ్యక్తిగత జీవితంలో మాత్రం నువ్వు చాలా విషయాల్లో నువ్వు బాధ్యత తీసుకోలేదు. ఏముందలే, దేవుడు చేస్తాడనుకున్నావు. ఆ మాత్రం దానికి ఎందుకయ్యా నేను నీ కొరకు ప్రభువును పంపించాను, క్రీస్తుని పంపించాను, నీకు అర్థం కాలేదా? అయ్యా మరేంటి నా పరిస్థితి? కుదరదు. ఒకడు వచ్చినట్టు యేసు ప్రభు దగ్గరికి, నాయనా బాధకడా, నేను నిత్య జీవాన్ని పొందుకోవాలనుకుంటున్నాను, నన్ను ఏం చేయమంటా చెప్పంటే మొత్తం చిట్టా చెప్పాడు ప్రభు, ఆజ్ఞలు అన్నీ చెప్పాడు. అప్పుడు ఏమన్నాడట అబ్బాయి? ఇవన్నీ నేను బాల్యము నుండే అనుసరిస్తున్నాను. వెరీ గుడ్, నీకే పరలోకం అన్నాడా? అనలేదు. మరేం చెప్పాడు? నీకు ఒక్కటి కొదువుగా ఉంది. ఏంటట? ఏం చేయాలట? నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చేసి వచ్చి నీకు పరలోకమే అన్నాడా? అది కూడా లేదు. అంటే ఆజ్ఞలన్నీ పాటించినా పరలోకం లేదు, అతనుకున్న ఆస్తినంతా అమ్మి పేదలకు ఇచ్చేసినా పరలోకం లేదు. ఇంకొకటి ఉంది మరలా. ఏంటంటే అది నన్ను వెంబడించు. ఏంటి? క్రీస్తును వెంబడించటం అంటే ఏంటి? పాపాన్ని ఎదిరించడం. క్రీస్తుని వెంబడించడం అంటే ఏంటండి? పాపాన్ని ఎదిరించటం. క్రీస్తుని వెంబడించడం అంటే పాపాన్ని విస్మరించి జీవించటం. నువ్వు ఆజ్ఞలన్నీ పాటించినా, నీకు కలిగినదంతా అమ్మి పేదలకు ఇచ్చేసినా, నన్ను వెంబడించడం అంటే ఏంటో తెలుసా? నాలా నువ్వు జీవించాలి. నేను ఎలాగైతే పాపాన్ని ఎదిరించానో, నేను ఎలా అయితే ఎలాంటి కష్టకాలంలో కూడా నేను పాపాన్ని ఎలా ఎదిరించానో, ఎంత శోధనలో కూడా నేను నిలబడ్డానో, ఎలాంటి భయానక పరిస్థితుల్లో కూడా అపవాదికి నేను తల వంచకుండా నిలబడ్డానో, నువ్వు కూడా అలా నిలబడితేనే నీకు పరలోకం. ఈరోజు మనం ఆజ్ఞలు పాటిస్తున్నాం, ఆదివారపు ఆరాధన మానం, సభలంటే మానం, కానుకలు ఇచ్చే విషయంలో తగ్గం, పాటలు పాడే విషయంలో తగ్గం, సేవకుడికి ఆతిథ్యం ఇచ్చే విషయంలో తగ్గం, దేంట్లో తగ్గం, అంతా బాగుంటది. కానీ రహస్య జీవితాలు మాత్రం ఎలా ఉన్నాయని చూసుకోవాల్సిన అవసరం మనకి ఉంది.
మనతో మనం కమాండ్ చేసుకోవాలి, మనతో మనం మాట ఇచ్చుకోవాలి, మనతో మనం ఒక డెసిషన్ కి రావాలి. యోబు గారట మాట ఇచ్చుకుంటాడంటే చూడండి 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథము 31వ అధ్యాయం ముగింపులోకి వెళ్తున్నాను. యోబు గ్రంథం 31వ అధ్యాయం చదవదు మొదటి నుంచి. అంత అవసరం ఏంటో యోబు గారు చూడండి, ఆయన నిబంధన, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటున్నాను. ఎవరితో? కన్నులతో, నా కన్నులతో నా నిబంధన. ఎందుకు? నా కన్నులు ఎంత కంత్రివో నాకు తెలుసు. అవునా కదా? చెప్పండి. మన కళ్ళు మంచియా? మన ఆలోచనలు మంచియా? అస్సలు మంచివి కదండి, అస్సలు మంచివి కదండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 2 అధ్యాయాలు చదవడం నిద్ర వచ్చింది మీకు. బైబిల్ తెరచి ఒక 2 అధ్యాయాలు చదవండి, మీకు తెలియకుండా మీరు నిద్రలోకి వెళ్ళిపోతారు. అదే ఫోన్ పట్టుకుని చూస్తున్నారు కదా, తోసుకుంటా రీల్స్, మీకు రోజులు గడిచిపోతాయి, గంటలు కాదు. ఆకలి గుర్తురాదు, నిద్ర గుర్తురాదు, ఏమి గుర్తురావు. చూడండి ఎంత మోసకరమైనవండి మన కళ్ళు. చూడండి ఎంత మోసం చేస్తాయి మనల్ని. ఒక 2 అధ్యాయాలు చదవగానే ఏం చదువుతాలే పడుకోని అలసిపోయేవంటది. అందుకే నా కళ్ళతో చెప్పుకుంటాను అంటాడు, నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగూ చూచుతును, అలాగూ చేసిన ఎడల పరమననున్న దేవుని ఆజ్ఞ ఏమగును. ఎంత భయపడిపోతాడో దేవుని పరువు నిలబెట్టడానికి. అంతే కదండి. నేను కన్యను గనక చూస్తే, కన్యకను నా కళ్ళతో నేను చూస్తే పరలోకమందున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలముననున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును. ఎంత గొప్ప మాట్లాడివి. అంటే ఏమర్థమవుతుంది? నేను తప్పు చేస్తే, నేను పాపము చేస్తే పోయే పరువు ఎవరిదంటున్నాడు? నా దేవుని పరువు పోకూడదు. అప్పుడప్పుడు మాది చాలా పరువు గల కుటుంబం అండి అన్నాడు. అప్పుడప్పుడు విన్నారండి. అంటే పరువు కోసం అవసరమైతే ప్రాణాలైనా తీసేస్తాం, ప్రాణాలైనా ఇచ్చేస్తాం. పరువు మాకు మెయిన్ పరువు అండి. తిండి లేకుండా ఏం కావాలి? మాకు పరువు కావాలి. అక్కడికి వచ్చినవే ఈ పరువు హత్యలన్నీ. అంతా పిచ్చి పరువు. అంటే ఏ పరువు లేనివాడు కూడా పరువు అని ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ యోబు గారు ఎవరి పరువు గురించి ఆలోచిస్తారో చెప్పండి? దేవుని పరువు పోకూడదు. నా వల్ల నా దేవుని పరువు పోకూడదు. నా కళ్ళతో కనుక నేను పాపాన్ని చూస్తే ఇక్కడ ఎవరి పరువు పోతున్నట్టున్నాడు? నా దేవుని పరువు పోకూడదు. నా వల్ల నా దేవుని పరువు పోకూడదు. ఎంత గొప్ప భక్తి అండి యోబు గారిది. ఎంత ఇష్టమండి దేవుడు అంటే నా వల్ల నా దేవుడు బాధపడకూడదు. దేవుడు ఎప్పుడు బాధపడతాడు? నేను పాపము చేస్తే, నేను చూడరాని చూపులు చూస్తే, నేను చేయరాని కార్యాలు చేస్తే, నేను చేయరాని ఆలోచనలు చేస్తే నా దేవుడికి అవమానం. ఎవరి ఎదుట చెప్పండి? ఎవరి ఎదుట? ఎవరి ఎదుట? బాబు వీళ్ళ కోసమే కదా నువ్వు ఎంత చేసావు, వీళ్ళ పరిశుద్ధంగా ఉండాలనే కదా, వీళ్ళ కోసం నువ్వు పరలోకం ఇద్దామని ప్రభువును పంపించేసావు. నువ్వు పంపుతూ ఆయన చనిపోవటం అదే కదా చెప్పండి. మన కొరకు కదండి ప్రభు చనిపోయింది. మన కొరకు మనం నీతిగా జీవించాలని, మనం పరిశుద్ధంగా ప్రతి పరలోకం వెళ్ళాలని ఆయన చనిపోతే ఇదంతా చూడట్లేదు అపవాది. ఎవ్వడు లేడు నీకు, నేనే కాదు ఎవ్వడు లేడు పరలోకానికి, ఒక్కడు కూడా రాడు అంటుంటే దేవుడికి ఎంత బాధ అండి అది. ఆలోచించండి ప్రియులారా. నా దేవుని పరువు పోకూడదు నా వల్ల. అందుకే నిబంధన చేసుకున్నట, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగూ చూచుతును, అలాగూ చేసిన ఎడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తిని. మా దేవుడి స్థాయి ఏంటి? అప్పుడు అంటారు, రే మన ఫ్యామిలీ ఏంటి, మన క్యాస్ట్ ఏంటి, మన రేంజ్ ఏంటి, మన బతుకేంటి, నువ్వు చేసే పని ఏంట్రా, పరువు ఏం కావాలరా అని ఉంటారు కదండి. అంతే కదండి. యోబు కూడా అంటాడు, నా దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఉండేవాడు. ఆయన ఉన్నతమైన స్వాస్థ్యం ఏమైపోవాలి నేను పిచ్చి పిచ్చి పనులు చేసుకుని తిరిగితే. కనుక నేను పాపము చేయను, నా దేవుడిని నేను గెలిపించాలి, నా దేవుడిని నేను నిలబెట్టాలి, నా దేవుడు నన్ను చూసి గర్వించాలి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను. మనల్ని అనగలరండి ఆ మాట? నన్ను అనగలంటారా? చాలా నా ప్రియమైన కుమారుడు అని. అంతకన్నా గొప్ప భాగ్యం ఇంకేమని చెప్పండి. అలా అనిపించుకోవాలని అట్లీస్ట్ ట్రై చేయాలండి మనం.
అమ్మో నా దేవుడు నన్ను చూస్తున్నాడు, అమ్మో నా దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు అని భయం మనకుంటే దేవునికి మనం భయపడతాం. దేవుని ఎదుట వణుకు కలిగి, అమ్మో పాపాన్ని జోలికి నేను వెళ్ళకూడదు కదా, ఈ పాపాన్ని తీయడానికి కదా నా ప్రభు చనిపోయాడు, నేను ఈ పాపం చేయకూడదనే కదా నా ప్రభు నా కొరకు సిలువలో రక్తాన్ని కార్చాడు, నేను ఈ దౌర్భాగ్యపు పని చేయకూడదనే కదా నా కొరకు ఆయన నెత్తి మీద ముండ్ల కిరీటాన్ని పెట్టించుకున్నాడు, నేను ఈ నీచ కార్యాలు నా కాళ్ళతో నేను చేయకూడదనే కదా ఆయన కాళ్ళల్లో మేకులు దిగాయి, నేను ఈ నీచమైన కార్యాలు ఈ చేతులతో చేయకూడదనే కదా నా ప్రభు చేతుల్లో మేకులు గుచ్చబడ్డాయి. జ్ఞాపకం రావాలండి, ప్రభు త్యాగం జ్ఞాపకం రావాలి. మనం పాపము జోలికి వెళుతుంటే నీ ప్రభు సిలువ మీద ఉన్న ప్రభు నీకు కళ్ళ ముందు కనిపించాలి. ఏడ్చారు మొన్నటి వరకు, మరి ఇక్కడ మీరు చేసేది తెలియదు కానీ 40 రోజుల పాటు పాటించి అయిపోయింది వ్యక్తి అయిపోయింది, మొత్తం వదిలించారు, అంతే దరిద్రం అయిపోయింది. ఒక జోక్ చెప్తారండి, మొన్న మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక అబ్బాయి ఫుల్గా తాగేస్తున్నాడు, అసలు మత్తి లేదు, బిల్డింగ్ పైకి వచ్చి కూర్చోడు, పిట్టగోడ ఉంటుంది కదా, పిట్టగోడ అటో కాలు ఇటో కాలు వేసి కూర్చున్నాడు. నాకు భయం వేస్తుంది పడిపోతాడేమోనని. తాగేసి అసలు మత్తి లేదు ఆ కుర్రోడికి, యంగ్ పర్సన్, యంగ్స్టర్, అసలు మనం మనిషిలాగా లేడు, ఫుల్గా తాగేస్తున్నాడు. ఏంట్రా ఇదంటే ఒక తమ్ముడు అన్నాడు, సంజయ్ అని, నా బైబిల్ క్లాస్కి వచ్చి చెప్తామని, అని ఏంటని అలా అన్నావు, సిద్ధపడుతున్నాడని శ్రమ దినాలకు అన్నాడు. నాకు అర్థం కాలేదు, శ్రమ దినాలకి సిద్ధపడదు, ఇదేం సిద్ధపడు, నాకు అసలు ఎక్కట్లేదు, నాకు తట్టట్లేదు. శ్రమ దినాలకి సిద్ధపాటు అని అన్నాడు. శ్రమ దినాలకి సిద్ధపాటు ఏంటంటే 40 రోజుల పాటు తాగకూడదట, 40 రోజులు తాగకుండా ఉండాలని ఈ రోజు ఫుల్గా తాగేసి ఏం చేస్తాడంట 40 దినాలకి సిద్ధపాటు సదస్సు. నాకు మతిపోయింది, అబ్బా ఏమి సిద్ధపడ్డావు నేను వాళ్ళ ఇంటి కోసం. ఏంటండి ఈ భక్తి ఎలాగైపోయింది, క్రిస్టియానిటీ సంఘం ఏంటండి ఇంత నీచమైన స్థితికి రోజు రోజుకి వెళ్ళిపోతుంది. ఏమైపోవాలండి, ప్రభు త్యాగం ఏమైపోవాలి. రేపటి నుంచి తాగడు, 40 రోజుల వరకు మళ్ళీ దాని జోలికి వెళ్ళడు. అందుకే ఈ రోజు 40 రోజులది ఈ రోజే తాగేసి 40 దినాల శ్రమలు ఆచరించడానికి సిద్ధపాటాన్ని అది అంటే నాకు ఎంత బాధపడాలా, నవ్వాలా, ఏడవాలా అర్థం కాని పరిస్థితి. ఆలోచించండి, ఈరోజు మనం దేవుని సన్నిధికి వెళుతున్నాం, దేవుని ఎదుటకు వస్తున్నాం, ఎలా ఉన్నాం, దేవుని ఎదుట నిలబడుతున్నాం, ఇక్కడికి వచ్చి కూర్చున్నామంటే దేవుని సన్నిధిలో ఉన్నాం. అలాగని ఇదేనా దేవుని సన్నిధి అంటే, మనం ఎక్కడున్నా అదే దేవుని సన్నిధి. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా దేవునికి కనిపిస్తున్నావు, నువ్వు చీకట్లో ఉన్న దేవునికి కనిపిస్తున్నావు, సంఘం మధ్యలో ఉన్న దేవునికి కనిపిస్తున్నావు. దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు పరీక్షిస్తున్నాడు, దేవుడు పరిశీలిస్తున్నాడు, దేవుడు ప్రతి దాన్ని లెక్కల్లోనికి తెస్తాడు. అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే ప్రతి దాని గురించి లెక్క చెప్పటానికి క్రీస్తు న్యాయ పీఠము ఎదుట మనం ఏమవ్వాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, 5:10 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షమవ్వాలి. ఈ లోక న్యాయపీఠాల ఎదుట నువ్వు చేతులు కట్టుకుని బోన్లో నిలబడి నీ పక్కన 2 దొంగ సాక్షులు పెట్టుకుంటే బయటపడిపోవచ్చు. అవకాశం ఉందా లేదండి? ఇక్కడ ఈ బోన్లో నువ్వు బయటపడొచ్చేమో, చేతులు కట్టుకుని నిలబడి నేనేం చేయలేదని 10 మంది ఇద్దరితో చెప్పించి. కానీ క్రీస్తు న్యాయపీఠము ఎదుట మాత్రం మనం తప్పించుకోవడానికి అవ్వదు. నేను చెయ్యలేదు, నాకు తెలీదు అంటే కుదరదు. అవసరమైతే ప్రూఫ్స్ చూపించి మాట్లాడతాడు. అవి మంచివైనా చెడ్డవైనా ప్రతి దాని గురించి లెక్కడుగుతాడు ఆయన న్యాయపీఠం ఎదుట. నేను నిలబడినప్పుడు ప్రసంగి గ్రంథం 12:14 కూడా చదవండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. గోడమైన ప్రతి అంశమును గురించి, గోడమైన అంటే రహస్యమైనది, సీక్రెట్స్. నీ సీక్రెట్స్ చాలా మంది భార్య ఫోన్ లో ఏముంటాయో భర్తకు తెలియదు, భర్త ఫోన్ లో ఏముంటాయో భార్యకి తెలియదు. సీక్రెట్స్, భార్య భర్తల మధ్య సీక్రెట్స్. పిల్లల ఫోన్ లో ఏముంటాయో పైకి ఒకలా కనపడుతుంది, కానీ లోపల ఇంకోటి ఉంటుంది. కానీ ఓపెన్ చేద్దామంటే సీక్రెట్ లాక్ ఉంటుంది. రహస్యాలు 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 రహస్యాలు. కొంతమంది చూస్తుంటారండి, వాట్సాప్ కి లాక్, ఫేస్బుక్ కి లాక్, గ్యాలరీ ఓపెన్ చేసిన ఆఖరికి గ్యాలరీ కూడా సీక్రెట్ లాక్. అంత సామాన్యంగా నీకు దొరకదు, అది డేటా అంత సామాన్యంగా డేటా దొరకదు.
ఫోన్ లాక్ వచ్చిందనుకుంటే ప్రతి యాప్కి లాక్ ఉంటుంది. ఎంత రహస్యం అండి జీవితం. ఎక్కడ దాచేస్తావు రహస్యాలన్నీ? ఎక్కడ దాచేస్తావు డేటా అంతా? ఎక్కడ సీక్రెట్ గా దాచేస్తావు డేటా అంతా? గోడమైన ప్రతి అంశం నువ్వు రహస్యంగా దాచుకున్న ప్రతి అంశాన్ని ఏంటంటే చేస్తాడు? గోడమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ మీన్స్ తీర్పు. విమర్శ అంటే తీర్పు చేస్తాడు, తీర్పులోకి తెస్తాడు. విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, తీర్పులోనికి తెస్తాడంటున్నాడండి. భయం ఉండక్కర్లేదండి మనకి. అమ్మో దేవుడు చూస్తాడు, దేవుడు అడుగుతాడని భయం ఉండాలా వద్ద చెప్పండి. రహస్య జీవితాలండి, రహస్య జీవితాలు కంపండి. అంత ముసుగు తెరిచి చూస్తే అంత, ముసుగు తీసి చూస్తే అంత చెత్త చెదారమేనండి. ముసుగు పైకి కవరింగ్ ఉంటుంది అంటే అలాగా. నిజంగా ఈరోజు ఎంత వేషధారణ అంటేనండి, నేను చూస్తుంటాను ఆదివారపు ఆరాధన వెళ్తుంటారు, తెల్లటి బట్టలు కట్టుకుని వెళ్తుంటారు, తెల్లని చీరలు కట్టుకుని, తెల్లని చొక్కాయి, తెల్లని ప్యాంట్ వేసుకుని వెళ్తుంటారు. కొంతమంది మగపిల్లలు యవనస్తులు అయితే వాళ్ళ ఫోన్ కన్నా చిన్నగా ఉంటుంది బైబిల్. వాళ్ళ చేతిలో ఉన్న ఫోన్ కన్నా చిన్నగా ఉంటుంది. ఆ బైబిల్ పట్టిన స్టైల్ గా వెళ్తుంటారు. టైట్ జీన్ ప్యాంట్లు వేసుకుని, సిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుని, రకరకాల వస్త్రధారణతో విచిత్రంగా ఉంటారు వాళ్ళు రోడ్డు మీద. అలా వెళుతుంటారు, వస్తుంటారు. బాధ అనిపిస్తుందండి. అరే వీళ్ళందరికీ భయం ఎవరు నేర్పిస్తారు? అక్కడికి వెళ్ళి ఏమైనా వింటారా అంటే ఏ వినరండి. దూరంగా కూర్చుంటారు, అలాగా దూరంగా మెట్ల మీద, చెట్లంట, చెంపలంట, గోళ్ళంట అలా తిరిగి కూర్చుని ఆయన ఏదో చెప్పుకుంటా ఉంటాడు. వీడు ఫోన్లు చూసుకుంటూ, రీల్స్ చూసుకుంటూ, చాటింగ్లు చేసుకుంటూ, ఏంటేంటో చేసుకుంటూ ఆమె అనగానే అలర్ట్ అయిపోతాడు. ఎందుకు చెప్పండి? ఆమె అనగానే అలర్ట్ అయిపోతాడు. ఎందుకు చెప్పండి? చర్చికి వెళ్ళాడు అది చెప్పేది దేనికంట? ఆయన ఆమె అనగానే మొత్తం ఫోన్ పక్కన సెట్ అయిపోతాడు. ఎందుకు? ఇప్పుడు వచ్చేస్తాయి ఆశీర్వాదాలు, పట్టజాలనన్ని ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. అవి పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోవాలి? చిన్నప్పుడు అంటే నేను లోతరన్ చర్చిలో పెరిగాను. చిన్నప్పటి నుంచి లోతరన్ బ్యాక్గ్రౌండ్. ఆరాధన అయిపోగానే పాస్టర్ గారు చెప్పారు, నాన్న ఆరాధన అయిపోయింది కదా, ఆశీర్వదించిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత ఎవరు ఎక్కడికి వెళ్ళకండి, ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళండి అనేవాడు మా పాస్టర్ గారు. పొరపాటున ఫ్రెండ్స్ ఇళ్ళకి కానీ, లేకపోతే చుట్టాల ఇంటికి కానీ, లేకపోతే అటు ఇటు అని వెళ్తారేమో, అక్కడికి వెళ్ళకండి. ఆరాధన అయిపోయిన తర్వాత ఆశీర్వదించిన తర్వాత డైరెక్ట్ ఎవరితో కూడా మాట్లాడకండి. ముందు స్ట్రైట్ గా మీ ఇంటికి వెళ్ళిపోయి ఆ తర్వాత మీరు రోడ్డు మీద ఊరి మీద వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత మీరు సినిమాలకి వెళ్తారా, లేకపోతే మీ ఇష్టం. ఇంకా అంటే ఏంటయ్య గారు అంటే మీరు నమ్మేవాళ్ళు అండి. నేను అలాగే చేసేవాడిని అండి. ఎవరి సంగతి నాకైతే నేను అలాగే చేసేవాడిని. ఆదివారం ఆరాధన అవ్వంగానే అయ్యగారు బ్లెస్సింగ్స్ స్ట్రైట్ ఇంటికి వెళ్ళిపోయి ముందు ఇంట్లో ఆశీర్వాదం మరి ఎక్కడ పెడతామో ఏంటో తెలియదు, ఓ ముద్ద తినేసి అంతే ఊరి మీదకి. ఇదండి ఎలా అయితే అలా అండి మనకు పరలోకం వస్తుంది. నో, దేవుడు ఇస్తానన్న ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుడు నువ్వు గణపరిస్తే, దేవుడు నువ్వు నిజంగా పాపాన్ని ఎదిరించి గణపరిస్తే. ఇప్పుడు వరకు మాట్లాడుకున్నాం, దేవుణ్ణి గణపరచడం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు పాపాన్ని ఎదిరించటం, అది గణపరచటం. నేను దేవుణ్ణి గణపరుస్తున్నానండి నువ్వు అంటున్నావంటే నువ్వేం చేస్తూ ఉండాలో తెలుసా? ఏం చేస్తుండాలో తెలుసా? నీ వ్యక్తిగత నీ పర్సనల్ లైఫ్ లో నువ్వు పాపాన్ని ఎదిరిస్తూ ఉండేవాడివై ఉండాలి. అప్పుడే నువ్వు దేవుణ్ణి గణపరుస్తున్న వ్యక్తివి. ఒకవేళ నువ్వు అలా గణపరిస్తే, ఆ రోజు యోసేపుకి ఐగుప్తు మీద ఘనత ఇచ్చాడు, ఐగుప్తుకు రాజుని చేశాడు. మళ్ళీ ఈ రోజు నిన్ను కూడా ఆంధ్రప్రదేశ్ కో తెలంగాణకో ముఖ్యమంత్రి చేస్తాడు అనుకోవద్దు. అది ఛాయ, అది ఛాయ. నిజస్వరూపము క్రీస్తులో ఉంది. ఇప్పుడు నీకు ఐగుప్తు రాజు స్థాయి ఆ రోజు యోసేపుకి ఇచ్చాడే, దానికి కొన్ని వేల రెట్లు స్థాయి ఈ రోజు నీకు నాకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆఫ్టర్ ఆల్ ఆ యోసేపుకి వచ్చిన ఘనత అదేం ఘనత అండి? అది ఒక ఘనతేనా? అది ఘనత కాదు. దానికి మించిన ఘనత మనందరికి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అదే మహిమ కిరీటం. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదివి ముగించుకుందాం. ఇంకా తిమోతికి రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. ప్రియమైన దేవుని వల్ల ముగించుకుందాం. ఇక మీదట అన్నది 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, నా కొరకు నీతి కిరీటం. ఏ కిరీటం అండి అది? నీతి కిరీటం. నా కొరకు ఇక మీదట నీతి కిరీటం ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు
అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఎప్పుడు నువ్వు మంచి పోరాటం పోరాడాలి. ఎవరితో పోరాటం? అపవాది అని సంబంధులతో. 7వ వచనం చూడండి. మంచి పోరాటము నేను పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసాన్ని. ఏమండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటానండి. నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతుంటానండి. ఎప్పుడు ఎందుకు తెలుసండి? ఓరి బాబు, పాపాన్ని ఎదిరించటమేరా బాబు దేవుణ్ణి గణపరచటం అనే విషయం అర్థమైనందుకు. కాబట్టి మనకు రకరకాల శోధనలు వస్తుంటాయి, శోధన సహజంగానే వస్తుంటాయి. కానీ ఎదిరించగలుగుతున్నావా? యవనస్తురాలివైతే నీ యవ్వనానికి తగిన శోధనలు. నువ్వు ఎవరివి? నీకు ధనముతో నీకు శోధన కలుగుతుందా? నీ శరీర కోరికలతో నీకు శోధన కలుగుతుందా? ఎలాంటి శోధనలు నీకు ఎదురవుతున్నాయి? నువ్వు వాటిని ఎదిరించాలి. ఎదురైన ప్రతి శోధనని ఎదిరిస్తే దేవుడు నీకేమిస్తానంటున్నాడు? జీవ కిరీటం అండి. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటున్నాడు పౌలు గారు. ఏమండి, మనం అనగలమా మాట? మనం అనగలమా? ఏమంటే నేను బాప్తిజం తీసుకుని 10 ఏళ్ళు అయిందండి. ఈ 10 ఏళ్ళలో నేను చాలా డెవలప్ అయిపోయానండి భక్తిలో. ఇక ఏం లేదండి, నా కొరకు రెడీగా ఉంది నీతి కిరీటం అనే స్థాయి మనకు ఉందా చెప్పండి? అనగలమా? అంత ధీమ మనకుందా? నా కొరకు నీతి కిరీటం రెడీగా ఉందండి అని అనగలిగిన దమ్ము మనకుందా చెప్పండి? ఆలోచించండి. మనకి నీతి కిరీటం ఇస్తానంటున్నాడు. వాడబారని మహిమ కిరీటం. అది వాడబారని మహిమ కిరీటం. ఫైట్ చేయాలి, అపవాదితో ఫైట్ చేయాలి, వాడితో మనం పోరాడాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మంచి పోరాటం పోరాడాలి. మంచి పోరాటం. ఎవరితో మంచి పోరాటం అంటే అపవాదితో పోరాడాలి. ఎన్నో సందర్భాలు నిన్ను పడేయాలని ట్రై చేస్తూ ఉంటాడు, కానీ నువ్వు పడిపోకూడదు. నువ్వు నిలబడాలి. మనం నిలబడితేనే మనకు పరలోకం అండి. ఆఖరిగా ఇంకొక మాట చూసి ముగించేద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, అంటే క్రీస్తు వారు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుతారు. కిరీటం, రాజు. కిరీటం అనగా ఏం గుర్తు రావాలి మనకి? రాజు. ఆ రోజు యోసేపు రాజు అయ్యాడు ఐగుప్తుకి. అతనికి ఆ కిరీటాన్ని ఇచ్చాడు పాపాన్ని ఎదిరించినందుకు. ఈ రోజు నీవు నేను పాపాన్ని ఎదిరిస్తే దేవుడు మనకేంటట? మహిమ కిరీటం. ఇది వాడబారని కిరీటం. యోసేపు రాజు అయ్యాడు కానీ చనిపోయాడు. యోసేపు రాజు అయ్యాడు ఐగుప్తులో, కానీ ఏమయ్యాడు? చనిపోయాడు. కానీ నువ్వు గనక ఈ కిరీటాన్ని పొందుకుంటే ఆ కిరీటం మరలా నీ శిరస్సు మీద నుండి తొలగిపోతుంది. కనుక ఆలోచించండి. దేవుణ్ణి గణపరచడం అంటే ఏవేవేవో కార్యాలు చేయడం కాదండి. అవన్నీ చెయ్యాలి, చెయ్యొద్దని కాదు, కానీ పాపాన్ని ఎదిరించే వాటిని మనం చేయాలి. ఒక పక్క పాపం చేసుకుంటూ, ఒక పక్క వ్యక్తిగత జీవితం బాగోకుండా, ఒక పక్క వ్యక్తిగత బ్రతుకుని సరి చేసుకోకుండా మనం దేవుని కొరకు ఏవేవో కార్యాలు చేసేస్తామంటే దేవుడు వాటిని స్వీకరించే పరిస్థితుల్లో దేవుడైతే లేడు. ఆయన వెక్కిరింపబడేవాడు కాడు. ఆయన మోసపోడు. నువ్వు నేను మనుషులను మోసం చేయగలమేమో కానీ దేవుణ్ణి మాత్రం మనం మోసం చేయలేమండి. ఆయన మన వ్యక్తిగత జీవితాలు చూస్తున్నాడు. నీ పర్సనల్ లైఫ్, నీ ఏకాంత జీవితం, నీ రహస్య జీవితం, నీ గూఢమైన ప్రతి అంశాన్ని ఆయన గమనిస్తున్నాడు. నా గూఢమైన ప్రతి అంశాన్ని ఆయన గమనిస్తున్నాడు. ఒకరోజు అడుగుతాడు. పాపం చాలా ప్రమాదకరమైంది. పాపాన్ని ఎదిరించాలి, పాపాన్ని గెలవాలి. ఏ విషయంలో నిన్ను అపవాది నిన్ను పాపంలో పడేయాలని ప్రయత్నిస్తున్నాడో అది గమనించు. దాని విషయంలో బలంగా నిలబడు. అది అసలైన పోరాటం. ఆ పోరాటంలో గెలిచిన వాళ్ళకి మహిమ కిరీటం. ఓకేనండి, ప్రార్థన చేసుకుందాం.